హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. మెయిన్ న్యూస్ ఏంటంటే అప్డేటు మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్ అయితే వచ్చారంట. ఎస్, ఒకసారి చూద్దాము. సాటర్డే ఎపిసోడ్ అయ్యాక ఈ 4 కంటెండర్స్ మనం నిన్న ఎవరిగా అయితే చెప్పుకున్నామో ఆల్రెడీ ఉన్న మనీషు, డెమాన్ పవన్, భరణి అండ్ ఇమ్మాన్యుల్ వీళ్ళకైతే టాస్క్ పెట్టడం జరిగిందంట మళ్ళీ. యా, ఇది ఆల్మోస్ట్ నాగార్జున గారి సమక్షంలో జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. రిలేటెడ్ టు బాక్సెస్ అండ్ టైర్స్ 3 కార్నర్స్లో ఆ టాస్క్ జరుగుతూ ఉందట. అయితే దీంట్లో ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అవుట్ అయ్యాడట. ఆ తర్వాత మనీష్, అంటే ఎలిమినేషన్ కంటే ముందు కెప్టెన్సీ టాస్క్ రీటాస్క్ జరిగింది. ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అవుట్, ఆ తర్వాత మనీష్ అవుట్, ఆ తర్వాత వచ్చేసి భరణి గారు డెమాన్ పవన్ మిగిలారట. వాళ్ళిద్దరికి గట్టి పోటీ జరిగిందంట. ఆ గట్టి పోటీలో మళ్ళీ డెమాన్ పవనే కెప్టెన్ అయ్యాడట. డెమాన్ పవన్, నీకు భలే అదృష్టం పట్టిందిరా బాబు. మరి ఇకనైనా మళ్ళీ రీతు చౌదరి జోలికి పోకుండా కరెక్ట్గా ఉంటాడా లేదా చూడాలి. సో ఇది నాగార్జున గారి సమక్షంలో జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎనీవే, సండే ఎపిసోడ్లో వస్తుందట. సో మళ్ళీ కెప్టెన్ అయితే డెమాన్ పవన్ అయ్యాడు. సో మరి ఈసారి కరెక్ట్గా ఉంటాడా రీతు చౌదరి జోలికి పోకుండా లేదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.